శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం లీడ్ ఇస్తానండి. ఓకే. ఆదిభట్ల నారాయణ దాస్ గారు తంబూరా ఇచ్చేసిన తర్వాత ఆ ఉద్యమాల్లో పాల్గొని జైలుకి వెళ్ళాడు. జైల్లో ఒక 18 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. జైల్లో ఉన్న తర్వాత విడుదలయ్యి చౌటప్పులు వచ్చేసాడు ఆయన. చౌటప్పులు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి తల్లికి అప్పుడు 20 ఏళ్ళు దాదాపుగా ఘంటసాల గారికి పెళ్లి చేయాలని అనిపించింది. పెళ్లి చేయాలని అనిపిస్తే వీళ్ళకి పిల్లల్ని ఎవరు ఇవ్వట్లా, చదువు లేదు. ఏమంటే సంగీతం వచ్చిన సంగీత జ్ఞానం ఎంతవరకు ఉంటుంది? సంగీతం వల్ల సంపాదిస్తారని ఎంతమందికి తెలుసు? ఈయన గాయకుడు అవుతాడని ఎవరికి ఇది లేదు కదా. కచేరీలు కూడా అప్పుడు అంతంత మాత్రంగా ఉన్నాయి అప్పుడు ఆదరణ. ఏమండి అటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేయాలని చేసి పిల్లని ఎవరు ఇవ్వట్లేదు. ఏం చేయాలని ఆలోచించితే ఒక దూరపు బంధువు వెంకటరత్న శాస్త్రి గారిని పెదపుల్లేటుకూరులో ఉన్నాడు ఆయన. ఆయనకి ఎక్కువ మంది అమ్మాయిలు, 9 మంది అమ్మాయిలు పెళ్లి చేశాడు కొంతమందికి. సరే ఆయన ఏమైనా ఇస్తాడేమని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళింది ఈడ. ఇక్కడి నుంచి ఈ ఊరి నుంచి నడుచుకుంటూ వెళ్ళి పెదపుల్లేటుకూరు వెళ్ళి అన్నయ్య గారింటికి వెళ్ళింది. అన్నయ్య మరి వాడికి ఇది వచ్చింది, మరి నువ్వు ఒక అమ్మాయిని మా వెంకటేశ్వరరావుకి ఇస్తే పెళ్లి చేద్దాం అన్నయ్య. ఏం చేద్దంటే నీకు భారం తగ్గుతుంది, ఏమంటావు అన్నయ్య అంది. వాడు కొంచెం సంగీతం అది నేర్చుకున్నా, అప్పుడు బాగా 5 ఏళ్ళు చదివి విద్వాన్ పట్టా అది తీసుకొచ్చాడు అని చెప్పి చెప్పింది ఆవిడకి. సరే ఆయన కూడా అప్పటికే విసిగిపోయి ఉన్నాడు. ఇంతమంది పెళ్ళిళ్ళు చేయలేక విసిగిపోయి ఉన్నాడు. అప్పుడు అదొక విలేజ్, పెద్ద విలేజ్. పెళ్ళిళ్ళు చేయడం చాలా కష్టంగా ఉంది అప్పుడు. అప్పట్లో కూడా 9 మంది అమ్మాయిలు, మరి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. వచ్చేటప్పటికి అప్పుడు సావిత్రి అనే అమ్మాయిని ఘంటసాల గారికి ఇచ్చి ఇవ్వటానికి ఆయన ఒప్పుకున్నాడు, హ్యాపీగా ఒప్పుకున్నాడు. పోన్లే ఒక బరువు తగ్గినట్టు అని చెప్పి అప్పట్లో ఆడపిల్లల తండ్రులు అనుకునేవాళ్ళు కదా. అలాగే వెంకటరత్న శాస్త్రి గారు అమ్మాయి సావిత్రిని ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేస్తే ఆ వివాహానికి తనే కచేరీ చేసుకున్నాడు ముందు ఆయన. సంగీత కచేరీ ఆయనే చేసుకున్నాడు ఆయన. ఇదైతే వేరే ఇది లేదు కదా, పాట కదా. ఇలాగా ఆ పెద పుల్లేటుకూరు అత్తారింటికి వచ్చాడు ఆయన. అత్తారింట్లో ఉండంగా ఆ ఊళ్ళోనే సముద్రాల రాఘవాచారి గారు ఉన్నారు. సీనియర్ సముద్రాల రాఘవాచారి గారు. రాఘవాచారి గారు అంటే సినిమా రంగానికి కూడా వాహిని చిత్రాలకి తెలిసిందే, అందరికీ తెలిసిన వాళ్ళే. సినిమా పరిచయం ఉంది. అప్పుడు ఆ ఊళ్ళో వచ్చున్నాడు ఆయన. వచ్చుంటే మామగారు ఏం చేశారంటే తీసుకెళ్ళి సంగీతం వచ్చు కదా అని సముద్రాల గారికి పరిచయం చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందని చెప్పేసి వారింటికి తీసుకెళ్ళి, ఇదిగోండి మా అల్లుడు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం. ఈ సావిత్రి గారి గురించి చెప్పుకోవాలి కొంచెం. సావిత్రి గారికి అక్కడ చదువు ఏమీ లేదు, ఇంటి పనులు చేయటం తప్ప. ఆ విలేజ్ దాటి బయటికి వెళ్ళి ఎరగరావిడ, గుమ్మం దాటి బయటకు వచ్చే ఇది లేదు, ఎక్కువ సంతానం కాబట్టి. దీని తర్వాత దీనికి తర్వాత లీడ్ ఉంటుంది. ఈవిడ గురించి ఎందుకు చెప్పాను అనేది, సావిత్రి గారికి అమాయకురాలు, గుమ్మం దాటని అమ్మాయి. అండి చదువు ఇది లేదు, నలుగురిలో తిరగని అమ్మాయి, ఇల్లు దాటి బయటకు ఎరగదు. ఇది అట్మాస్ఫియర్ ఆవిడది, సావిత్రి గారిది, ఘంటసాల గారి భార్య గారిది. సరే రాఘవాచారి గారు దగ్గరికి తీసుకెళ్ళి ఏదో పాట పాడమన్నాడు. పాట పాడగానే ఎవరు కాదంటారు, బ్రహ్మాండంగా పాడారు నాయన అని చెప్పేసి. కానీ నువ్వు ఇక్కడ ఈ ఊళ్ళో కూర్చుని ఈ పాటలు పాడుకుంటూ కూర్చుంటే నీకు సినిమా అవకాశాలు రావు, నువ్వు వచ్చి మెడ్రాస్ రావాలి. నేను కొన్ని రోజులు అయిన తర్వాత మెడ్రాస్ వెళ్తాను, నువ్వు అప్పుడు ఆ తర్వాత బయలుదేరరా, నన్ను కలువు, నేను ఏం చేయాలో అది చేస్తాను, నువ్వు బాగా పాడుతావు, నువ్వు పైకి వస్తావు, సందేహం లేదు, నీ సంగీత విజ్ఞానం బాగుంది అని చెప్పి రాఘవాచారి గారు ముందు ఆశీస్సులు ఇచ్చేశారు. బాగుంది అన్నారు. ఇది అయిన తర్వాత ఇక భార్యను అక్కడ ఉంచేసి కొంతకాలం అయిన తర్వాత ఖర్చులు అవి చూసుకుని మెడ్రాస్ వెళ్ళాడు ఆయన. మెడ్రాస్ వెళ్ళి సముద్రాల రాఘవాచారి గారిని కలిశారు. సముద్రాల గారు కలిసిన తర్వాత ఆయన ఏం చేశారంటే చిత్తూరు నాగయ్య గారికి అప్పచెప్పారు. ఆయన ఘంటసాల గారిని, చిత్తూరు నాగయ్య గారు సంగీత దర్శకుడు ప్లస్ సినిమాలు తీస్తున్నారు. ఆయన చిత్తూరు నాగయ్య గారికి అప్పచెప్తే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాయిస్ విని బాగుందని చెప్పేసి కొన్ని కోరస్లు కూడా ఆయన పాడించి ఇచ్చేస్తూ ఉండేవాడు. అప్పుడు అక్కడే ఆ ఆఫీస్లోనే ఉంటూ కాలక్షేమం చేస్తూ పానగల్ పార్కులో పడుకోవటం,
అక్కడ పక్కన పార్క్ ల్యాండ్ హోటల్ అని ఉండేది. పానగల్ పార్క్ ఇది అయితే ఎదురుండ పార్క్ ల్యాండ్ హోటల్ ఉండేది. అక్కడ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మొత్తం వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ తినని వాళ్ళు ఎవరు లేరు. అంత శుచిగా ఉంటుంది అక్కడ భోజనం. అది మహామహులకి నిలయస్థానం అనమాట అది. ఓకే. ఆ ఇడ్లీ ఒకటి బాగుంటుంది, కాఫీ ఫిల్టర్ కాఫీ బాగుంటుంది. నేను తిన్నానండి. ఇది పానగల్ పార్కు, ఇది అనమాట. రైట్. ఓకే. ఏమండి ఆ పార్క్ లైన్ హోటల్లో ఉన్న పూట ఒక పూట తింటూ అడ్జస్ట్ అవుతూ ఇచ్చేస్తున్నారు. చేస్తున్న తర్వాత ఈ ఘంటసాల గారికి ఇదివరకు నాటకాలు వేసినప్పుడు అక్కడ గుడివాడ కదా అయింది కూడా, అక్కడ వేషాలు వేసినప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా పరిచయం ఒకసారి ఒక నాటకంలోనే ఎక్కడో పరిచయం ఏర్పడింది. అది డీటెయిల్గా వెళ్లకుండా పరిచయం మాత్రం ఉంది. ఆడవేషాలు వేసే నాగేశ్వరరావు గారు ఆయన కూడా బాలనటుడే. ఈయన ఎలాగో 14 ఏళ్ళు అక్కడ ఆయన కూడా బాలనటుడుగానే వేశారు 11-12 ఏళ్ల వయసులో. సో అలా పరిచయం తర్వాత ఘంటసాల గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ పేకేటి శివరాం గారు పట్టుకున్నారు. పేకేటి శివరాం గారు పట్టుకుని హెచ్ఎంవి రికార్డుకి ఆయన ఇన్ఛార్జి, ఈ పాటలు పాడిస్తూ ఉంటాడు అనమాట ఆయన. హెచ్ఎం రికార్డు కేవి మహాదేవన్ కూడా అక్కడ ఉద్యోగం చేశాడు ఆయన. ఏది హెచ్ఎం రికార్డ్స్ వాళ్ళకి ఏది వచ్చిన వాళ్ళని పాడించడం, కొత్త గాయకులు ఎవరైనా ఉంటే ప్రైవేట్ రికార్డులు పాడించడం అలవాటు అక్కడ. పేకేటి శివరాం గారు తీసుకెళ్ళి ఘంటసాల గారిని అక్కడ తీసుకెళ్ళి పాటలు పాడించాడు. పాటలు పాడించిన తర్వాత ఈ పాటలు తెలుసుకున్న నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, వెంకటేశ్వర గారు వచ్చి ఇక్కడికి మెడ్రాస్ వచ్చారా అని చెప్పి తెలుసుకుని అప్పటికే ఆయన బాలరాజులో పాటలు పాడున్నాడు. ఆయన తన పాటలు తనకే నచ్చలే, వేరే వాళ్ళు పాడాలని ఒక అభిప్రాయంలో నాగేశ్వరరావు ఉన్నారు. అప్పుడు ఘంటసాల గారు బలరామ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇలాగా నేను పాడుతున్నాను కరెక్టే, కానీ నాకంటే బెటర్ గాయకుడు వస్తే మరి పాటలకి సంగీతానికి మంచి ఇది ఉంటుంది కదా, నేనేదో నా దీంట్లో పాడుతున్నాను కానీ విద్వాంసుని కాదు కదా నేను, అంచేత ఒక వాయిస్ వచ్చింది, దాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది ఘంటసాల గారు అని చెప్పి పేకేటి శివరాం గారు బాగా పరిచయం కదా అక్కడ నాగేశ్వరరావు గారికి. ఆ పేకేటి శివరాం గారి ద్వారా ఘంటసాల గారిని పిలిపించి బాలరాజు దీనికి పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత అక్కడి నుంచి ఘంటసాల బలరామయ్య గారు బాలరాజుకి ఆయన చేత పాటలు పాడించారు. ఫస్ట్ టైము నాగేశ్వరరావు గారికి అక్కడ అంకురార్పణ జరిగింది. ఓకే. బాలరాజు మ్యూజిక్ డైరెక్టర్ గాలిపెంచల నరసింహరావు గారు. తర్వాత ఈయన ఘంటసాల గారి వాయిస్ విని ఇదంతా ఈయన జ్ఞానం చూసి ఆయన అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ఆయన అక్కడి నుంచి దేవదాస్ మ్యూజిక్ డైరెక్టర్ లేరండి, సిఆర్ సుబ్బరామన్ గారు అని ఉన్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరారు. ఓకే. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరారు. ఆయన కొంతకాలం పనిచేసిన తర్వాత కొంత డబ్బులు సమకూరిన తర్వాత ఇప్పుడు విలేజ్ నుంచి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని సావిత్రి గారిని ఘంటసాల గారి భార్య గారిని తీసుకొచ్చి అద్దెంట్లో కాపురం పెట్టారు. ఓకే. ఏమండి అద్దెంట్లో కాపురం పెట్టారు. కాపురం పెట్టిన తర్వాత ఈయన బాగా పాడుతున్నారని ప్రతిభ, బాగా చేస్తారు మ్యూజిక్, బాగా సంగీత జ్ఞాని అన్న విషయం నలుదిశలా పాకింది. ఆ పాకటంలో మిర్జాపురం రాజా గారే తెలిసింది. మిర్జాపురం రాజా గారు తెలిసి ఆయన శ్రీలక్ష్మమ్మ కథ అని సినిమా తీస్తూ ఘంటసాల గారిని పిలిచి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటే అదే సమయంలో ఘంటసాల బలరామయ్య గారు లక్ష్మమ్మ కథ తీస్తున్నారు అక్కినే నాగేశ్వరరావుతో అని తెలిసింది. ఘంటసాల బలరామయ్య గారు తీస్తున్న తర్వాత మోరల్గా బాగోదని చెప్పి రాజా గారు నన్ను నాగేశ్వరరావు గారు బలరామయ్య గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు, అక్కడ పాడించారు, అంచేత నేను పాడితే బాగోదని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు. నేను చేయలేనండి, మ్యూజిక్ చేయలేదని చెప్పచ్చు. అంటే ఒక నీతి, ఎంత ఒక అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడైతే వచ్చేసి వెంటనే దూరిపోతారు. నీతి చూడండి, ఘంటసాల వెంకటేశ్వర గారి నీతి. ఏమండి వచ్చి నేను చేయలేను సార్, బలరామయ్య గారు నాకు అవకాశం ఇచ్చారు, వారికి ఎగనిస్ట్గా మీకు చిత్రాన్ని చేయాలంటే మీరు అదే కథతో సినిమా తీస్తున్నారు, అదే టైటిల్ తోటి, వారు అదే టైటిల్తో తీస్తున్నారు, ప్లస్ అక్కడ ఇద్దరున్నారు, నాకు నాగేశ్వరరావు గారు ఉన్నారు, నన్ను తీసుకెళ్ళిన ఆయన, నాతో చేయించిన ఆయన ఘంటసాల బలరామయ్య గారు ఉన్నారు, అంచేత మీకు చేయటం భావ్యంగా ఉండదని మోరల్గా నేను తప్పుకుంటున్నాను, నమస్కారం పెట్టి వచ్చేసాడు. వచ్చేస్తే రాజాగారు ఊరుకుంటారా? ఊరుకోలేదు. ఆ సినిమా వరకు ఓకే అని చెప్పేసి కీలు గుర్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టాడు ఆయన. ఎన్టీఆర్ మందేసిన చిత్రానికి కీలు గుర్రం చిత్రానికి పెట్టి
లక్ష్మమ్మ చిత్రానికి ఇంకేదో బ్యాలెన్స్ ఉంటే అది కూడా ఘంటసాల గారి చేత చేయించారు. వద్దన్న పిక్చర్ నుంచి ఓకే. ఘంటసాల గారి చేత చేయించారు రీ రికార్డింగ్ ఏదో. మొత్తంగా ఒకే సంవత్సరంలో 3 చిత్రాలు చేసిన ఘనత ఘంటసాల గారికి దక్కింది అప్పట్లో. ఓకే. ఒకేసారి అంటే ఒకే ప్రొడ్యూసరు మీర్జాపురం రాజా గారు. అక్కడి నుంచి ఈ వాహిని వాళ్ళ నుంచి పిలుపు వచ్చింది షావుకారు చిత్రానికి. షావుకారు చిత్రంతో వాహిని గారు ఘంటసాల గారి చేత ఎన్టీఆర్కి పాడించారు. ఎన్టీఆర్కి పాడించిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఘంటసాల గారి చేత కాంట్రాక్ట్ రాయించుకున్నారు. మాకు ఇన్ని పిక్చర్లు చేయాలి, 5 పిక్చర్లు చేయాలి. 5 పిక్చర్లు చేసేది వరకు మీరు బయట పాడుకోవచ్చు, బట్ మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం చేయకూడదు. ఓకే. మీకు అర్థమైంది? పాటలు పాడుకోవచ్చు, ఇచ్చేత పాటలు అందరివి, రైట్. మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం మాకు 5 చిత్రాలు చేసిన తర్వాతే మీరు బయట చేసుకోవాలని చెప్పేసి చేశారు. ఆ తర్వాత కేవీ రెడ్డి గారి చిత్ర పాతాళ భైరవి, మాయాబజారు, ఈ చిత్రాలన్నిటికీ ఆయన పెర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. ఇక ఎంతటి మ్యూజిక్ మాయాబజార్ లాంటి చిత్రాలు ఎంతటి మ్యూజిక్ చేశారో తెలియదు కాదు. అక్కడి నుంచి ఇక పెర్మనెంట్గా ఆయన ఇదైపోయారు మ్యూజిక్ డైరెక్టర్. ఇక వరుసగా సెటిల్ అయిపోయారు ఆయన. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఎన్టీ రామారావు గారికి పెర్మనెంట్ వాయిస్ ఘంటసాల గారు. ఆ చిత్రాల నుంచి ఇక వరుసగా వాయిస్ ఫిక్స్ అయిపోయింది. ఓకే. సాత్వికురాలైన సావిత్రి గారు వచ్చారు భారీగా. వారికి ఈ దంపతులకి రత్నాలు లాంటి బిడ్డలు కలిగారు. ఒకళ్ళేమో 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు కలిగారు. ఏమండి, చాలా హ్యాపీయెస్ట్ సంసారం. ఇటు శుభ్రంగా పాటలు పాడుతున్నారు, 2 అగ్ర హీరోలకి ఇచ్చేస్తుంది. జరుగుతూనే ఉంది బాగా. జరుగుతుండగా విజయకుమార్ అని ఎందుకు పెట్టారంటే అండి, విజయవాహిని వాళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి, బాగా ఆయన పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఇచ్చారు కాబట్టి విజయ అని యాడ్ చేశారు ఆయన. ఓకే. ఆ పేరులో రెండో అబ్బాయి రత్నకుమారి, డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా పాటలు కూడా పాడాడు. డబ్బింగ్ దాదాపు 2000 సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. ఏమండి, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. సుగుణ, శాంతి, ఇంకో పేరు ఏదో ఉంది, శ్యామల, సుగుణ, శాంతి, 3 ఆడపిల్లలు. ఏమంటే అందరూ మంచి హై పొజిషన్లోనే ఉన్నారు. ఇది ఫ్యామిలీ. ఇలా ఉంటుండగా ఈ అద్దింట్లో పక్కింట్లోకి ఒక రంగూన్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి దిగింది. ఒక నాయుడు గారి కుటుంబం రంగూన్ నుంచి. రంగూన్ వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. రంగూన్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేసారు వాళ్ళు. ఇండియాకి వచ్చి మెడ్రాస్లో ఘంటసాల గారి ఇంటి పక్కనే దిగారు. వాళ్ళకి అన్నయ్య, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సరళ. ఈ పక్కింటి సావిత్రి గారితో బాగా పరిచయం పెంచుకుంది. ఘంటసాల గారు ఏమో రికార్డింగ్కి వెళ్ళిపోతారు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరో ఉంటారు కాబట్టి ఇక ఆవిడ వచ్చి ఇంట్లో పక్కింటి వాళ్ళతో పరిచయం చేసుకుంటారు కదా నేచురల్గా. ఆ సరళ గారు వచ్చి ఈవిడ సావిత్రి గారికి తోటి మాట్లాడుతూ ఉండేది, ఫ్రెండ్షిప్ చేసుకుని. ఆవిడ వంట చేసుకుంటే ఈ అమ్మాయి వెనకాల వచ్చి అక్కడ కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుంటూ, రంగుని కబుర్లు చెప్తూ, ఆవిడ విలేజ్ కబుర్లు చెప్పుతూ ఇలాగా సాగుతూ ఉండేది ఆవిడ. ఘంటసాల గారు రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళు. రికార్డింగ్కి వచ్చి ఈవిడికి ఏంటంటే సావిత్రి గారికి అసలు పెరుగుతనం ఎక్కువ. విలేజ్లో పెరిగారు, నలుగురిలో తిరగని మనిషి ఆవిడ. ఇదివరకు చెప్పాను, అందుకే నేను లీడ్ ఇందుకే ఇచ్చాను. ఏమండి, ఈవిడంత స్పీడ్గా మాట్లాడేది కాదు ఆవిడ. ఈవిడ చెప్పేది సరళ గారు చెప్పేది వింటమే తప్ప ఆవిడకి ఎక్కువగా ఇంటరాక్షన్ అయ్యే అవకాశం లేదు, ఎక్కువ. ఆహా అలాగమ్మా అంటూ ఆశ్చర్యంగా వినేదే తప్ప ఆవిడకి బయట ఊళ్ళు తెలియదు కదా పాపం. ఈవిడంతా రంగుని నుంచి తిరిగి వచ్చింది ఆవిడ. ఏమండి, ఇలాగ వాళ్ళిద్దరికి బాగా ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఒక ఆవిడ వంట చేస్తూ చేయటం, ఆవిడ ఇంట్లో భోజనం చేయటాలు ఇవన్నీ బాగా. వాళ్ళు కూడా ఏంటంటే మన వాళ్ళ పేరెంట్స్ కూడా పోన్లే పక్కింట్లో పోని ఆవిడ మాట్లాడడానికి దొరికింది, ఏజ్ గల ఆవిడ అని ఒక దీంతో వాళ్ళు ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఏమండి, ఇలా ఉంటుండగా ఘంటసాల గారు వస్తారు, రికార్డింగ్ నుంచి వచ్చేవాళ్ళు. రికార్డింగ్ నుంచి వచ్చి సావిత్రి అంటూ పిలిచేవాడు ఆయన. అప్పుడు ఆవిడ వంట చేస్తూ ఉండేది, పక్కన సరళ ఉండేది. అమ్మ ఒకసారి సరళ వెళ్ళి ఆయనకి ఏం కావాలో ఒకసారి చూడు, మంచినీళ్ళు ఇచ్చిరా, మంచినీళ్ళు ఏం కావాలో అడిగిరా, నేను ఇది పెట్టిస్తానని చెప్పేది. ఇలాగా
ఘంటసాల గారు వచ్చేటప్పుడు సరళ తెచ్చుకుంది. నువ్వేంటమ్మా అంటే నేను పక్కింటి అమ్మాయి పరిచయం ఉంటుంది కదా అంటే తీసుకోండి అది. ఆయన మొహమాట పడేవారు, ఆయనకి ఇట్లాంటి ఇష్టం ఉండదు. ఒకసారి ఇలా సాగుతుంటుంది వంటగదిలో చూసేవాడు ఆయన. సరే తప్పదు కాబట్టి ఇక్కడ ఇచ్చేసి నీకెందుకమ్మా శ్రమ అని చెప్పి ఆయన ఇచ్చేస్తూ ఉండేవాడు. పర్వాలేదండి నేను మీ పాటకు అభిమాని నేను అంటే వీడు ఎక్కువ మాట్లాడేది ఆవిడ ఘంటసాల గారితో. ఇవాళ ఏం పాట పాడారు సార్ అంటే ఇలా క్వశ్చన్లు వేసేది. ఇక పాడాలని అమ్మ అంటూ ఏదో ఆయన ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడేవాడు కదా ఆడవాళ్ళతోటి ఎక్కువ. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ఇలాగా ప్రతిరోజు కంటిన్యూ అయిపోయింది. ప్రతిరోజు ఆవిడ వంటగది ఆవిడ ఎప్పుడూ 24 గంటల పనే. ఇంటి పని, బట్టలు ఉతుక్కోవటం, వంట చేయటం, ఏదైనా రుబ్బుకోవటం ఇవి తప్ప ఇంకొక వ్యాపకం ఆవిడకి లేదు అసలు. ఇంచేతంటే ఆ విలేజ్లో అదే పతివ్రత లక్షణాలు లాగా ఉంటాయి వాళ్ళకి, మామూలుగా ఉండదు. పిల్లల్ని చూసుకోవటం, పిల్లలకు వచ్చేటప్పటికి వంట పెట్టడం, స్నాక్స్ పెట్టడం ఇవన్నీ వీటితోటి సరిపోయింది. 5 పిల్లలు పైగా. దీంతో ఏం చేసిందంటే ఆవిడ ఈ ఘంటసాల గారి పనులన్నింటినీ సరళకి అప్పచెప్పేసింది. ఆయనకి ఏం కావాలో వచ్చినా, ఆయనకు వచ్చి ఏదైనా సర్వీస్ కావాలంటే అమ్మ నువ్వు చూసుకోమ్మా. ఎందుకంటే ఆవిడకి ఏంటంటే ఈ అమ్మాయి అయితే బాగా మాట్లాడగలదు, సిటీలో ఘంటసాల గారితో మాట్లాడగల అమ్మాయి ఈ అమ్మాయి అని ఒక అభిప్రాయానికి సావిత్రి గారు వచ్చేసారు. ఇచ్చేదంటే తనకు మాట్లాడడం రాదు, ఆయన ఏదైనా ఒక మాట అంటే 10 మాటలు మాట్లాడితే నేను ఒక మాట మాట్లాడతాను, ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా మాట్లాడగలదు ఆయనతో అని చెప్పి ఆయనకి ఏం కావాలో నువ్వే చూసుకోమని చెప్పేసి ఇలా కంటిన్యూ చేసేసింది. కంటిన్యూ చేసేటప్పటికి ఇలాగ అలవాటు అయిపోయింది. ఘంటసాల గారికి రోజు ఒక పరిచయం ఎక్కువైంది. ఇక కూర్చుని పాటలు వినటం, ఆయన కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి తప్పదు కాబట్టి అలవాటు ఆయన కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత తను ఏం పాట పాడానో చెప్పటం, ఆ పేపరు చూపించడం, ఆ పేపర్ తీసుకొస్తారు కదా ఆయన అక్కడ పడేసినప్పుడు ఇవాళ మంచి పాట పాడానమ్మని చెప్పడం, ఇలా ఇంటరాక్షన్ బాగా అయింది. అంతే, అంతవరకే. ఆయన ఇదేం లేదు. ఈ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఆయనకి ఏం లేదు. ఇక తప్పదు కాబట్టి ఇక ఇంట్లో తిరుగుతుంది కాబట్టి పిల్ల అని ఒక మామూలుగానే చూసుకున్నారు ఆయన. కొంతకాలం అయిపోయిన తర్వాత పక్కింట్లో ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇవాళ సరళకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు నాకు సంబంధాలు చూడొద్దు అంది. అన్నది నేను ఘంటసాల గారిని పెళ్లి చేసుకుంటాను. అదేంటి అది ఘంటసాల గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నది. పెళ్ళయింది కదా అన్నది. పెళ్ళైనా సరే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను.